కాళేశ్వరం ప్రాజెక్ట్ అత్యంత అవినీతి ప్రాజెక్ట్, అత్యంత ఆర్థిక అవకతవకలు జరిగిన ప్రాజెక్ట్ అని పీసీ ఘోష్ కమిషన్లో తేల్చి చెప్పింది. అదే విషయాన్ని ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతూ చెప్పారు. కానీ ఆకలిని జయించటానికి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అబాసు పాలు చేయాలని చూస్తోంది అని బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. సో అసెంబ్లీలో ఈ విషయాన్ని చర్చించిన తరువాతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన సూచన ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ముందుకు వెళ్తామని చెప్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ కూడా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్ఎన్టీ కూడా ఇందులో సంబంధం ఉంది. మొత్తం రిపేర్ ఖర్చు అంతా ఎల్ఎన్టీ దగ్గర నుంచి రాబట్టాలనే విషయాన్ని కూడా ఇందులో చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇదే విషయంపై మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతున్నారు. అద్దంకి దయాకర్ గారు, పీసీ ఘోష్ కమిషన్ మొత్తం ప్రాజెక్ట్ లో అవకతవకలు ఏ విధంగా జరిగింది, బాధ్యులు ఎవరు, వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవాలి అనే విషయం దగ్గర నుంచి చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రేరేపిత రిపోర్ట్ అని బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. ఆకలిని తీర్చడానికి అప్పటి బీఆర్ఎస్ తీసుకొచ్చిన ప్రాజెక్టును ఇప్పటి కాంగ్రెస్ అబాస్ పాలు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ నాయకుడి ఆకలి కోసం బలైన కాళేశ్వరం, అది నా స్టేట్మెంట్. ఇలా ప్రజల ఆకలి తీర్చుంటే కూలే ప్రాజెక్టులు, ప్రజల జీవితాలు కూల్చే ప్రాజెక్టులు ఎట్లా కడతారు? సో జస్టిస్ ఘోష్ మీద కనీస అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నట్టుగా మనం అనుకోవాలి. ఆయన ఫస్ట్ లోకాయుక్తకు సంబంధించి లోక్ అదాలత్ యొక్క జడ్జి, ఆయన దేశంలో ఎంత ఫేమస్ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలిసి. తర్వాత ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నాడు, మన రాష్ట్రానికి చీఫ్ జస్టిస్ గా పనిచేసిండు, వివిధ రాష్ట్రాల్లో ఆయన సేవలు అందించే జుడిషియల్ కమిటీ. కాబట్టి వీళ్ళు చేసే వాటిల్లో స్టాంటిటీ లేకపోగా ఆ జుడిషియల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ రేపు దాని బేస్నే మనం దర్యాప్తు కూడా చేస్తాం. అది చట్టబద్ధమైన నివేదిక. కాబట్టి ఈ గాలికి మాట్లాడే మాటల్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనంటున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఎవ్వరి వాదనలు వాళ్ళు వినిపించిండ్రు కదా. టిఆర్ఎస్ కూడా, పబ్లిక్ బీఆర్ఎస్ కూడా తన వాదనలు వినిపించింది కదా. వినిపించిన తర్వాత జుడిషియల్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ ఉండే వ్యాలిడిటీ ఏందో తెలిసే వాళ్ళు రేపు మేము మళ్ళీ పెడతామని ప్రచారం మొదలు పెడుతున్న పరిస్థితి. ప్రచారం అంటే ప్రతి దగ్గర మేము పెడతాం, కాళేశ్వరం మీద ఏం మంచిగా కూలిందని చెప్తారా, కూల్చినామని చెప్తారా, మంచి కమిషన్ల కొరకు కట్టినామని చెప్తారా? కాబట్టి ఈరోజు వచ్చిన రిపోర్టు గతం నుంచి మేమందరం కూడా మాట్లాడుతున్నది. అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, నాటి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ తరఫున. తర్వాత మా రాహుల్ గాంధీ గారు అక్కడ ఎక్కడైతే డ్యామ్ కాదు అది, దాన్ని బ్యారేజ్ దగ్గరికి పోయినప్పుడు కూడా ఆ అవినీతికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇంకా అందరికి గుర్తున్నాయి. కాబట్టి మేము చాలా పకడ్బందీగా న్యాయ సంబంధమైన అంశాల్లో ఎలాంటి తప్పులు దొరలకుండా ప్రతిదీ కూడా ఆచితూచి అడిగేసిన తర్వాత వచ్చిన నివేదిక ఇది. దీని పునాదిగా ఏ విధమైన కార్యాచరణ ఉండాలనేది క్యాబినెట్ మళ్ళీ డిస్కషన్ చేసింది. దానికి సంబంధించిన అంశంలో కూడా ఏ విధంగా ముందుకు పోవాలి దాని విషయంలో ఇప్పుడు చట్టం ప్రభుత్వం చేతిలో ఉన్న, న్యాయం జుడిషియరీ దగ్గర ఉంది కదా. దాన్ని నేను చేసేది ఏం కాదు. జుడిషియరీకి కూడా పార్టీని ఆపాదిస్తారు. ఇప్పుడు దీనికే ఘోష్ కమిషన్నే కాంగ్రెస్ కు అనుకూలంగా కాంగ్రెస్ ప్రేరేపితామని అంటున్న పరిస్థితి వచ్చింది. రేపు హైకోర్టు కూడా కాంగ్రెస్ ది, సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ దన్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు అలాంటిది, అంత పెద్ద తప్పు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు అదే కదా చెప్తుంటాం, మేము ఏం చేసినా నిపుణుల కమిటీ సూచనల మేరకే చేసాం, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు కాబట్టి మేడిగడ్డకి మార్చామని చెప్తున్నారు. కానీ పీసీ ఘోష్ కమిషన్లో నీటి లభ్యత లేదు అనేది అసంబద్ధమైనటువంటి విషయం అని ఇక్కడ చెప్తున్నారు. అత్యంత ఆర్థిక అవకతవకలు జరిగినటువంటి ప్రాజెక్ట్ ఇది, క్షేత్రస్థాయి పరిశీలనే లేదు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం అలా చెప్పట్లేదు. మేమంతా మనము ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కూడా అక్కడ వద్దు అని చెప్తే దాన్ని బుట్టదాకా లేచినట్టుగా ఉంది చర్చ.
ఉమ్, కానీ జ్యుడిషియల్ కమిటీ న్యాయాన్యాయాలను సాధ్యాసాధ్యాలను అన్ని వర్గాల నుంచి వారు ఏంటిది నోటీసులు ఇచ్చి పిలిపించుకొని మాట్లాడింది. దాంట్లో ఎవరైతే విచారణకు హాజరైన వాళ్ళలో ఇంటర్నల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇట్లయితే ఇట్లయితుందా అనేది కూడా వారు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జి ఎన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటారో కమిషన్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా అన్ని రకాల రిపోర్ట్స్ తీసుకొని ఏ దానికి ఇప్పుడు ఆయన క్రెడిబుల్ సమస్య కాంగ్రెస్ పార్టీ కొరకు మా రేవంత్ రెడ్డి గారి కొరకు ఆయన తన క్రెడిబిలిటీని కోల్పోవడానికి సిద్ధంగా ఉండడు. చాలా క్రెడిబుల్ ఉన్న జస్టిస్ అని కాబట్టి వాళ్ళ పట్ల కృతజ్ఞతనో లేకపోతే అందుకంటే వారు చీఫ్ జస్టిస్ గా చేసింది కాబట్టి ఏది లేకపోయినా న్యాయ వ్యవస్థ మీదనైతే మనము నమ్మకంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేసులు మేము పెట్టొచ్చు కాక అరెస్ట్ చేసేది మాత్రం ప్రభుత్వం కాదు కదా. ఉమ్, కాబట్టి ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో ఫేస్ సేవింగ్ లేకపోతే అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు తప్పితే మొత్తం కుల్ల ఈరోజు పేజ్ టు పేజ్ పేజ్ బై పేజ్ పూర్తిగా ఇంగ్లీష్ టు తెలుగుకు తర్జుమా చేసినట్టుగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని నివేదించడం జరిగింది. బట్టి గారు దాని తెలుగు రూపం చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యమంత్రి గారు దాంట్లో ఉన్న క్రక్స్ ని చెప్పిండు. కాబట్టి ప్రజలకు అర్థం కావాలి ఏం జరిగింది అనేది. ఊకనే అది కట్టేస్తే అయిపోతుంది, ఆ పిల్లర్లకు మాల్ మెత్తితే అయిపోద్ది కదా, ఇంక లేకపోతే అదైతే అయిపోద్ది కదా అనే ఒక చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్న పరిస్థితిలో మరి ఇలా ప్రభుత్వం డీటెయిల్డ్ రిపోర్టుకు ఘోష్ గారు ఇచ్చిన డీటెయిల్డ్ రిపోర్ట్ కు ప్రభుత్వం ఏ విధంగా కార్యాచరణకు పోతుంది అనేది అతి త్వరలో అంటే మనకు ఏ విధంగా తెలిసే ముందుకు అవకాశం ఉంది. వెళ్తున్నావు అన్న దాని గురించి కూడా చెప్పారు. ఉభయ సభల్లోనూ చర్చించిన తర్వాత మాత్రం అటు మండలిలోను ఇటు అసెంబ్లీలోను చర్చించిన తర్వాత మాత్రమే మేము చర్యలు తీసుకోబోతున్నాము అని. ఎలాగో మెజార్టీ మీదే ఉంటుంది కాబట్టి మేము అక్కడ పీసీ ఘోష్ కమిషన్ కూడా ప్రజా సంఘాల దగ్గర నుంచి అధికారుల వరకు అందరినీ విచారించి ఈ రిపోర్ట్ తయారు చేశారు, పారదర్శకంగా ఉన్నాము. ఇటు అసెంబ్లీలో కూడా మేము అన్ని పార్టీలతో అందరి సభ్యులతో చర్చించే చర్యలు తీసుకోబోతున్నాము, పారదర్శకంగా ఉన్నాము అని చెప్పడానికైనా చర్చ. రోహిత్ భాయ్, ఇప్పుడు నీళ్లు లేవు అని చెప్పడానికి ఎక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పడానికి రాంగ్ నోషన్ తో అసెంబ్లీనే తప్పుదారి పట్టించింది కేసీఆర్. ఉమ్, ఈరోజు అంటే ప్రాణహిత యాడ్ అయిన తర్వాత మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయనేది అందరికి తెలుసు, కానీ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అని నమ్మించడానికి ఆయన అసెంబ్లీనే వాడుకున్నాడు. ఇప్పుడు అదే నిండు అసెంబ్లీలో వాస్తవాలు కూడా తెలవాలి కదా. నేనేమంటున్నా, ఏదో మనము రండి చూసుకుందామని చెప్పేసి తొడగొట్టి సవాల్ కొట్టి ప్రెస్ క్లబ్ లేకపోతే మన ఏంటిది బస్తీమే సవాల్ అన్నట్టుగా ఎక్కడనో కాదు. డెమోక్రసీకి టెంపుల్ అనుకునే మీ మనలందరిని ఎన్నుకున్న ఆ సభల్లోనే చర్చ పెట్టాలి, అది ప్రజలకు తెలియాలి. ఏదైనా డెమోక్రటిక్ గా ఉండాలంటే వాళ్ళకు కూడా వాయిస్ ఉంటుంది కదా, ఏకపక్షంగా చెప్పడం కాదు కదా. వాళ్ళకు సభా సమయం ఉంటుంది కదా, సభా సమయాన్ని వినియోగించుకోవచ్చు కదా. కాబట్టి ఈరోజు చేయబోతున్నదంతా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే జరిగిన అంశాలన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. ప్రజల ముందు పెట్టిన తర్వాతనే దాని మీద ఏమంటాము జ్యుడిషియరీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమో వాళ్ళు తీసుకుంటారు, చట్టబద్ధమైన కార్యాచరణ ఎట్లా ఉండాలనేది ప్రభుత్వం తీసుకుంటది. అంటే ఆల్రెడీ అందులో కూడా చెప్పింది చట్టబద్ధమైన చర్యలు ఏం తీసుకోవాలి, ఎవరిపైన క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద అధికారులను లైబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎల్ఎన్టీని బాధ్యత కూడా ఏ విధంగా ఉంది అనేది కమిషన్ రిపోర్ట్లో చెప్పింది. సో కానీ ఇక్కడ బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ అంతా ఏంటి అంటే కేసీఆర్ని ఇక్కడ ఫిక్స్ చేయడానికి ఇదంతా మ్యాప్ చేసినటువంటి ప్రకారము అని. ఓకే, మీరు అంటున్నట్టుగా ఓకే కేసీఆర్ మ్యాప్ చేస్తున్నారు అని బీఆర్ఎస్ అంటుంది, కానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వారందరూ కూడా బాధ్యత వహించాలని మీరు అంటున్నారు. ఏం జరగబోతుంది అంటే అరెస్టులు జరగబోతున్నాయి త్వరలో? ఇంకో తప్పు చేసిన దానికి ఏ స్థాయి శిక్ష ఉంటుంది అనేది జుడిషియరీ తేలుస్తుంది. తప్పు జరిగిన దాన్ని ఈ విధంగా తప్పు జరిగిందని చెప్పడమే మన బాధ్యత. ఆ దానికి సంబంధించి ఏ విధంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది అనే దాని విషయంలోనే ఈరోజు పూర్తి స్థాయి చట్టబద్ధమైన కార్యాచరణ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం తానై కేసీఆర్ గారు చేసిందని చెప్పినప్పటికి కూడా ఇంకా బుకాయింపు అనేది ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ ప్రజలు కానీ తెలుగు సమాజం కానీ ఆలోచించాలి.
చేస్తాం. ఎస్, బాజాప్తా చేస్తాం తప్పు. మమ్మల్ని ఎవరేం చేస్తారనంటే, ఇలా రేపు మేము తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ఉన్నట్టా, కోల్పోయినట్టా? మమ్మల్ని ఉమ్, ప్రశ్నించొద్దు. మళ్ళీ ఉమ్. ఎలాంటి తప్పిదం జరిగినా కూడా ఎవరు కూడా ప్రశ్నించొద్దు. ఇది కాదు కదా ప్రజాస్వామ్య లక్షణం. తప్పు జరగలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ దగ్గర ఉన్నది. అని సమయం ఏ కూడా ఇచ్చినాం. మాత్రం ఉపయోగం లేని ఒక ప్రాజెక్ట్ను, ఇంజనీరింగ్ పై ఏ మాత్రం అవగాహన లేని అప్పటి ముఖ్యమంత్రి ఎందుకు కట్టాలి అని అనుకుంటారు? నిజంగా నిపుణుల అభిప్రాయం తీసుకోరా ని- అనుకోవటానికైనా? నిపుణుల నిపుణులు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా తొక్కి పెట్టిండ్రు వాళ్ళు. ఈరోజు అక్కడ జరిగిన ప్రమాదానికి కారణం రకరకాలుగా ఉన్నాయి అక్కడ. ఒకటి ఇసుక మేట కావచ్చు, రెండు అది ఓపెన్ కాస్ట్ ఏరియాస్ కావచ్చు, మూడు నది వేగం, తర్వాత బలమైన ఉధృతితో కూడిన ప్రవాహం ఉండొచ్చు. ఇన్ని రకాల అంశాలు ఉన్నాయి దాంట్లో. విడ్త్ ఆఫ్ ది రివర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ను కనుక మనం గమనిస్తే అది కూలంకుషంగా ఈ అన్ని అంశాల మీద చర్చ పెట్టింది, ఎన్డిఎస్సిని కూడా దీనికి జోడించి. కాబట్టి అందుకనే నేను కొంచెం ఆ, ఏమంటాము, ఆవేశంగా చేసిన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినాం మేము. ఈ తెలిసి తెలియని తనంతోనో మిడిమిడి జ్ఞానంతోనో ఎవరు ఏ పని చేసినా దాని ఫలితాలు ఇట్లా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎక్స్పర్ట్స్ ఎందుకు అవుతారు? రిటైర్డ్ వాళ్ళు ఎందుకు సలహాలు ఇస్తారు? ప్రభుత్వానికి వ్యవస్థ ఉంటుంది. మనం పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు కాక, కానీ ఎవరికి ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన ఆయన సోషియాలజీలో ఎక్స్పర్ట్ ఉండడు, సోషియాలజీ చేసిన ఆయన ఎంబీబీఎస్లో ఎక్స్పర్ట్ ఉండడు, ఎంబీబీఎస్ చేసిన ఆయన ఇంకో రంగంలో ఎక్స్పర్ట్ ఉండడు. కానీ ఓకే. అన్నీ తానై చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిపుణుల మాట వినాల్సిన అవసరం ఎందుకు రాలేదు? ఆయనను ట్యాంపర్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండరా? లేదంటే తన అల్లుడే దీంట్లో ఓకే. క్రియాశీలకంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇట్లా రేపు ఏ ప్రజాప్రతినిధి ఏ ప్రాంతంలో చేయాలన్నా కూడా ఇది ఒక ఓకే. మోడల్ ఇక్కడ ఆర్థిక మంత్రి, అప్పుడు ఆర్థిక మంత్రి గురించి కూడా మాట్లాడారు ఈటెల రాజేందర్ గురించి. ఆర్థిక మంత్రి కూడా జవాబుదారీతనంగా వ్యవహరించలేదు అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు. అంటే ఆయన కూడా ఆ, మిగిలిన నాయకులతో, ప్రాజెక్ట్తో సంబంధం ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు, ఈటెల రాజేందర్ కూడా అవే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందా? డెఫినెట్గా ఇప్పుడు ఒక ఏమంటారు, ఫినాన్షియల్ అప్రైజల్ అనేది ఉంటుంది. ఒక 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 ప్రాజెక్టుకు లేకపోతే ఒక పనికి సంబంధించిన వ్యవహారంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది క్రూషియల్. మనం ప్రజాధనాన్ని దేనికోసం వినియోగిస్తున్నాం? ఉమ్, ఆ వినియోగించే క్రమంలో అది ఉపయోగకరమా, లేకపోతే డిస్క్రిషనరీ పవర్లో సెల్ఫిష్నెస్ ఉందా, లేదంటే ఆ ధనం దుర్వినియోగం అవుతుందా, దానితో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండదా అనే ఈ కోణాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. రైట్. అన్ని శాఖల మాదిరిగా కాదు ఫైనాన్స్ రైట్. డిపార్ట్మెంట్. ఫైనాన్షియల్ అప్రూవల్ రావడానికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆ పరిస్థితి, ఇప్పుడు ఎన్బిఎస్ఎఫ్సికి సంబంధించిన రిపోర్ట్ కూడా మీరు చూస్తే ఇలాంటి అవకతవకలకు అవకాశం ఉన్నప్పుడు తానెందుకు మరి ఒప్పుకున్నాడు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. కాబట్టి వారు నాకు ఇన్వైట్ చేసిండు దాని మీద కూడా వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదని మనకు రిపోర్ట్ చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అదంకి దయాకర్ గారు. పీసీ ఘోష్ ఇచ్చిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ప్రెస్కి పూర్తి వివరాలు ఇచ్చింది. 665 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ మొన్న 31వ తారీఖున అందించింది. దాన్ని కుదించి ముగ్గురు అధికారుల కమిటీ దాన్ని కుదించి ఒక రిపోర్ట్ను తయారు చేశారు. మొత్తం పీసీ ఘోష్ కమిషన్ ఈరోజు రిపోర్ట్ని మంత్రివర్గ సంఘం కూడా ఆమోదించింది. అయితే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ రిపోర్ట్ను ప్రవేశపెట్టి అన్ని పార్టీల నేతలతోనూ అటు మండలిలోనూ ఇటు అసెంబ్లీలోనూ చర్చించిన తర్వాతే కమిషన్ ఏ విధమైన సూచనలు చేసిందో చర్యలకు సంబంధించి ఆ చర్యల విషయంలో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి చెప్పారు. మరి చూద్దాం చర్చలో ఏం జరుగుతుందో, చర్యల విషయంలో ఏం